24 అవర్స్ అరెస్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత అనే మాట ఎందుకు అంటం జరిగిందంటే, ఒకసారి నా మీద కేసు రిజిస్టర్ అయిందని నాకు తెలిసినప్పుడు ఐ హ్యావ్ టేక్ డ్రాస్టిక్ స్టెప్స్ టు వానిష్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఈజ్ అవైలబుల్. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టోటలీ వైప్ ఆఫ్ దట్ ఎవిడెన్సెస్. అందుకని ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్తారు. ఒకసారి అరెస్ట్ అయ్యారు పోక్సోల్ అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఎక్యూజర్ ఆల్సో డెఫినెట్లీ టేక్స్ హిజ్ ఓన్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ హిజ్ ఇంట్రెస్ట్. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఇప్పుడు మోస్ట్లీ అట్రాసిటీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మే బి ఎ సెక్సువల్ అబ్యూజ్, ఇట్ మే బి ఎ సెక్సువల్ అసాల్ట్, ఇట్ మే బి ఎ సంథింగ్ నాన్ సెన్స్ విచ్ ఐ కెనాట్ డిస్కస్ ఓపెన్లీ ఆన్ పబ్లిక్ డొమైన్. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే ఆస్పెక్ట్స్ మీద కనుక వీళ్ళకి తగినంత ఎన్లైటన్మెంట్ ఇస్తే దెర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డెఫినెట్గా. ఎందుకంటే తెలీదు, అదే మీకు ఇందాక చెప్పా మొదట్లో, కొన్ని నేరాలు చేస్తే ఇన్హరెంట్గానే మనకు తెలుసు ఏ రకమైన పనిష్మెంట్లు ఉంటాయని. కానీ దీనిలో వీళ్ళు ఏమనుకుంటారు, తెలియని వయసులో టీనేజ్ లవ్ ప్లేస్ వైటల్ రోల్ అబౌట్ 12 years. Below 10 years or 12 years, they do not know anything. Known persons are taking advantage for their sadistic pleasures. ఏదని చెప్పాలంటే, మీరు బయలాజికల్ సిస్టము నీడ్స్ని ప్రామాణికంగా తీసుకుంటే దట్ బగ్గర్ విల్ నాట్ గెట్ ఎనీ సెక్షువల్ ప్లెజర్ ఫ్రమ్ బిలో 10 years of his girl. ఫర్ ది సేక్ ఆఫ్ ఫన్ ఆర్ వాడి యొక్క పర్వర్సిటీస్ని వాడు ప్రదర్శించుకుంటున్నాడు. కానీ టీనేజ్ లవ్ ఉంది, ఎక్స్పెషలీ 16+. అది వీళ్ళ తప్పు కాదు, బయలాజికల్ చేంజెస్ ఇన్హరెంట్లీ. సో వీటిల్లో వచ్చే లవ్ ఇదే లవ్ అనుకొని తెలియని వయసులో చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత తేడాలు వచ్చినప్పుడు, లేదు ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు, అలాగే ఇద్దరి మధ్య రిలేషన్స్ ఏ కారణం చేతైనా డిస్టర్బ్ అయిపోయినప్పుడు తప్పనిసరిగా ఈ కేసు పోక్సో కింద వస్తుంది. ఒక అడ్వకేట్ బ్రదరు మాట్లాడుతూ సొంత ఇంట్లో అల్లుళ్ళగా చూసుకున్నారండి, ఈ కేసు ఏంటని మాట్లాడితే నాకు నవ్వొచ్చింది. అంటే స్పెసిఫిక్గా పక్కాడి నుంచి ఇంటి అల్లుళ్ళగా చూసుకున్నారు. అమ్మా నాన్నకు తెలీదా నైట్ పబ్లకు వెళ్తున్నారు, బార్లకు వెళ్తున్నారని? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గర్ల్ పేరెంట్స్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ దర్ డాటర్? అన్నీ తెలిసి 31st వెళ్ళారని కూడా తెలిసి, January 26 కూడా వెళ్ళారని తెలిసి తర్వాత ఈ కేసు పెట్టడం ఏంటి? నాకు నవ్వొచ్చింది, ఏం అనలేకపోయాను. అంటే కంపారిజను ఈ టైంలో అది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. 10-15 ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తలు వాళ్ళ మధ్య పొరపచ్చాలు వస్తే 498 కేసు డైవర్స్ వేయట్లేదా బ్రదర్? జస్ట్ అకాడమికల్ ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ స్టైల్ క్వశ్చన్. 10 ఏళ్ళు కాపురం చేశారు, 2 పిల్లల్ని కన్నారు, మధ్యలో ఏవో డిఫరెన్సెస్ వచ్చినాయి. అతను ఆ అమ్మాయి మీద కానీ, అమ్మాయి అతని మీద కానీ పరస్పరం కేసులు పెట్టుకోవట్లేదా? అంటే వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు ద సొసైటీ? ఇంటి అల్లుళ్ళ చూసుకున్నారు, తర్వాత కేసులు పెట్టారు, అన్నదమ్ములే ఉన్నారు, తండ్రి ప్రాపర్టీ డిఫరెన్స్గా పంచిస్తే లీగల్ బ్యాటిల్ చేస్తారా చేయరా? మీ ఇద్దరం ఒక తండ్రికి పుట్టిన బిడ్డలమే కదా, మీ ఇద్దరం బ్లడ్ రిలేషన్స్, అన్నదమ్ములం, వాడికి 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఏంటి అని ఊరుకుంటున్నాము బ్రదర్? మనం ఊరుకోవట్లేదు కదా. మన హక్కులకి ఎక్కడ భంగం కలిగిందో ఇమీడియట్లీ వీ విల్ రియాక్ట్ వితౌట్ రియలైజింగ్ హూ ఆర్ ద అదర్ పర్సన్స్. అంటే ఈ కంటెస్ట్ మ్యాచ్ అవుతుందో లేదో నాకు తెలీదు, నేను విన్నదాన్ని, నేను చూశాను ఆ వీడియో, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ పేరెంట్స్కు తెలుసు, ఇవన్నీ తెలిసి చేశారు. మరి ఇప్పుడు గొడవ అయితే ఏంటి అనే దానికి నేను సమాధానం ఇస్తున్నా. జస్టిఫికేషన్ అంటే హౌ ఫార్ ద జస్టిఫికేషన్ విల్ బి రిసీవబుల్ బై ది అదర్ ఎండ్ ఐ డు నాట్ నో. తిరిగారు, చేశారు, బాగానే ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల లోపు ఏ రకమైన ఇబ్బందులు వీళ్ళిద్దరి మధ్య జరిగినా, అలాగే రకరకాల పారామీటర్స్ నడిచినా
definitely those are punishable issues. The male person shall be punished in accordance with the POCSO Act. క్లోజ్గా తిరిగినంత మాత్రాన చట్టం రిస్ట్రిక్షన్ పెట్టింది. మరి ఈ సోకాల్డ్ పీపుల్ 10 రోజుల నుంచి మాట్లాడిన వాళ్ళందరూ వై డోంట్ దే టేక్ పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్స్ ఇన్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ టు చేంజ్ ఓవర్ ద లా అని ఎందుకు అడగలేరు? అడిగే పరిస్థితి మీకుందా? అడిగే వెసలుబాటు మీకుందా? 10 రోజుల నుంచి రకరకాల డిబేట్లు చేశారు చాలామంది ఇంటలెక్చువల్స్. ఓ పోలీస్ ఆఫీసర్తో నేను కాల్చి పడేస్తాను అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోరుంది కదా, మీడియా ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇక్కడ నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు. ఐఎమ్ ఆన్సరింగ్ టు ఆల్ దోస్ వీడియోస్. అంటే ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఒక మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను ఓపెన్ డొమైన్లో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. సోకాల్డ్ పర్సన్ వెళ్ళి జడ్జి గారి ముందు నేను నేరం చేశానని చెప్పి ఒప్పుకున్నా, హీ విల్ నాట్ బి కన్విక్టెడ్ ఇమీడియట్లీ. ప్లీజ్ మేక్ ఏ పాయింట్, ప్లీజ్ రిమెంబర్ ఇట్, ప్లీజ్ రికాల్ ఇట్, ప్లీజ్ రికార్డ్ ఇట్. నేను వెళ్ళి సోకాల్డ్ జడ్జి గారి ముందు సార్ నేనే నేరం చేశాను అని నేను చెప్పినా, అలాగే 100 మీడియా సమావేశంలో నేనే తప్పు చేశానని చెప్పినా, మై కన్ఫెషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లీగల్ కన్ఫెషన్. కోర్ట్ హ్యాస్ టు కండక్ట్ ఎ డీటెయిల్డ్ ట్రయల్ whether really the person committed the offense or not, whether the confession is properly delivered or not అనే ఒక మెకానిజం మనకుంది. అంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక ఇన్నోసెంట్ శిక్ష పడకూడదనే ప్రామాణికం మీదే ఈరోజు మన న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా చెప్తారు? ఎస్, ఉన్న విషయాలను బట్టి, గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి, those that are punishable offences, no doubt, I do agree. In fact, I rendered my services as legal advisor for Women Safety Wing. For your kind information, 2002 February to 2024, I was the legal advisor for Women Safety Wing, CAD, Telangana State Police. I handle this kind of cases. I have personal interaction with all these cases than anybody else. మిగతా వాళ్ళు కేసులు చేసి ఉండొచ్చు, బట్ ఐ వర్క్డ్ ఇన్ ద సిస్టమ్. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇస్ ది స్టేట్ మానిటరింగ్ సెంటర్ ఆఫ్ ది పోక్సో కేసెస్. ఆ 2 yearsలో ఐ వెట్ ఏ లాట్ ఆఫ్ చార్జ్ షీట్స్. ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, హౌ టు కండక్ట్ ట్రయల్, హౌ టు టేక్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు convict the accused persons. I have done all this exercise. That is the reason I maintain silence all these days. Today, why I am coming before this public media, the only thing is, first of all, you please analyze, you please realize the ground reality. ఇది కనుక ప్రామాణికంగా తప్పు అని ఎవరైనా చెప్తే నేను సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటాను. ఏ పాయింట్? ఉన్న ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి వితౌట్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, without recording the statement evidences, without collection of evidence, only basing on the speculation, if the person is being convicted, then definitely I'll oblige. It has to go the legal process. Till such time we do not know what is going to happen. అలాగే ఈ కేసుల్లో కొన్ని హైకోర్టు ఓన్లీ హ్యావింగ్ పవర్ టు క్లోజ్ ద ఇష్యూ వెన్ బోత్ పీపుల్ ఆర్ గెట్ మ్యారీడ్. దాన్ని కూడా కొన్ని కోర్టులు ఒప్పుకోలేదు, కొన్ని హైకోర్ట్స్. 17 years ఈజ్ ఎ ప్రెగ్నెంట్ గర్ల్. ఆ టైంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకున్నా కూడా నేరం జరిగింది మైనర్గా ఉన్నప్పుడు అని చెప్పి మన కొంతమంది మాట్లాడారు. 31 December 2025లో జరిగితే ఇప్పుడు చెప్తున్నారేంటి, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారేంటి, ఈ 6 నెలలు ఏం చేశారు, రకరకాలు, ఈ 5 నెలలు ఏం చేశారు అంటే దీనికి డబ్బు ఖర్చు లేదు కదా మాట్లాడటానికి. రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇట్ ఈస్ ఎ రెడిక్యులస్ టాపిక్. ద ఓన్లీ పాయింట్ కోర్ట్స్ విల్ సీ అట్రాసిటీ జరిగినప్పుడు వెదర్ ద విక్టిమ్ ఈజ్ మైనర్ ఆర్ నాట్ ఈజ్ ద క్రైటీరియా. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. మీరు ఎప్పుడైనా ఇవ్వండి. Lodging complaint in delay is not a fatal of the case. They have to give justification. అందుకే కొన్ని మర్డర్ కేసెస్లో, ఇలాంటి రేప్ కేసెస్, పోక్సో కేసెస్లో డిలే కోర్టులో లీడ్ రివ్యూ తీసుకుంటారు. అన్లెస్ ద డిలే ఈజ్ సో లాంగ్ అండ్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ డిలే.
నథింగ్. డిసెంబర్లో జరిగింది, మేలో కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ బిట్వీన్ మాట్లాడుకొని ఉండొచ్చు. అంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలిశారని, వాళ్ళు రిజెక్ట్ చేశారని, వాళ్ళు బెదిరించారని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ప్లేడ్ మిస్chief విత్ మైనర్ గర్ల్ ఆర్ నాట్ ఈజ్ ద క్రైటీరియా. దట్ వాట్ యాక్ట్ సేస్. నువ్వు మిస్chief చేసినప్పుడు ఆ అమ్మాయి మైనరా కాదా ఈజ్ ద ఓన్లీ ఇంపార్టెంట్. కన్సెన్షువల్ సెక్స్ జరిగినా కూడా దాన్ని కోర్ట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీ ఇద్దరు ఇష్టపడి టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫిజికల్ రిలేషన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్.